ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏ దర్శకులు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదంటే మీరు ఇంకా మొత్తం ఇంక ఇంట్రెస్ట్ పోయినట్టుంది మీకు ఆ పాటకి? ఏముంటుందండి, అందరి కాపీలు కొట్టుకుంటూ నాతో చెప్పబెట్టకుండా తీసేస్తూ రెమ్యునరేషన్ లెక్క కొడుతూ ఇలానే ఉంటుంది. ఇంకోటి చెప్తాను, ఈ రామ్ గోపాల్ వర్మకి నేనంటే అభిమానం కదా. ఒక పెద్ద ప్రొడ్యూసర్ మళ్ళీ మీరు రాస్తే బాగుంటుందని అతనికి సజెస్ట్ చేశాను. అని తీసుకెళ్ళాడు, మీరే రాయాలి అది అని తీసుకెళ్తే వెళ్ళాను. నేను రాయడానికి రెడీ అయ్యాను, నేను వెళ్ళాను. మేము ముగ్గురు, నేను ఆయన అతను ముగ్గురు కూర్చున్నాం. అతను చెప్పాడు ఇలా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ ఆర్టిస్టులు ఇలా ఇలా స్టోరీ ఉండాలి అన్నాడు. ఓకే అండి, నేను తయారు చేస్తాను. అప్పుడు ఏమైంది, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నా అంటే, మీకు పలానా సినిమా క్యాసెట్లు, పలానా టీవీ షోస్ అంటే ఫారిన్ లండన్లో ఆ టీవీ షోస్ ఇలా కొన్ని క్యాసెట్లు అవి మీకు ఇస్తాను, అవి చూసి వాటిలో సీన్స్ అన్నీ ఏరి వాటిని ఒక లైన్లో పెట్టి తయారు చేయండి అని చెప్పాడు. నేను ఇస్తాను నేను వచ్చేసాను. మళ్ళీ నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇది జరిగిన చాలా కాలం తర్వాత రామ్ గోపాల్ వర్మ అడిగాడు నన్ను, మీరేంటప్పుడు నేను అంత ఇంట్రెస్ట్తో తీసుకెళ్తే మీరు పట్టించుకోలేదు అని అన్నాడు. నేను ఒకటే అన్నా, మీరు ఎందుకు అప్రోచ్ అయ్యారు నన్ను? నాకు ఇది ఉందని, నాకు కొంత బ్రెయిన్ ఉంది, నా బ్రెయిన్ ఉపయోగించాలని. ఆయన కూడా ఒప్పుకున్నాడు అందుకనే. కానీ చివరికి మీరు చెప్తుంది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి, ఇవన్నిటిలోంచి లిఫ్ట్ చేసి ఆ క్యాసెట్లు వీటిలోంచి తీసి తయారు చేయమన్నారు. అది నేనెందుకు, ఎవడన్నా చేస్తాడు. మీకు నేనెందుకు, నా బ్రెయిన్ని పక్కన పెట్టి మీరు తయారు చేయమంటున్నారు. ఎవడన్నా చేస్తారు కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు అలాగా కాపీలు పెట్టి. నాకు ఎప్పుడు నా ఒరిజినాలిటీ నాకు ఇష్టం. ఈ విషయంలో మీకు ఒక విషయం చెప్పాలి, ఒకటి చెప్పాలి. నేను కార్టూనిస్ట్గా బాగా ఏలేస్తున్న రోజుల్లో మల్లాది వెంకట కృష్ణమూర్తి రైటర్, మల్లాది వెంకట కృష్ణమూర్తి మళ్ళీ నా దగ్గర నేను ఇంపోర్టెడ్ మ్యాగజైన్స్, ఫారిన్ మ్యాగజైన్స్ అవి చాలా తెప్పిస్తుంటాను. అందులో అద్భుతమైన కార్టూన్ మనం ఇండియనైజ్ చేసుకుని వాటిని చేయొచ్చు. నేను అవన్నీ మీకోసం దాచాను, ఆ కటింగ్స్ మొత్తం మీకు ఇచ్చేస్తాను, అద్భుతమైన కార్టూన్స్ మీరు చేయొచ్చు, రెగ్యులర్గా మీకు ఇస్తానని చెప్పాడు నాకు. అది ప్లేస్ కూడా నాకు గుర్తు, మేము ఎక్కడ మాట్లాడాము, ఆంధ్రభూమి డక్కన్ క్రానికల్ ఆఫీస్ ఎదురుగుండా బసేరా హోటల్, అది ఉందో లేదో నాకు తెలియదు. బసేరా హోటల్లో మేము ఇద్దరం కలిసి టిఫిన్ తింటున్నప్పుడు చెప్పాడు. నేను నో అని చెప్పాను. నో అని కాదు మళ్ళీ, అది ఇప్పుడు మీరు కాపీ కొట్టినట్టు ఎవరికి తెలియదు, అది ఫారిన్ మ్యాగజైన్స్లో ఉన్నాను, కాపీకి వస్తుంది కాదు అక్కడ. వన్స్ నేను చూసి చేయడం అలవాటు పడితే ఇది పనిచేయడం మానేస్తుంది. ఇంకేదన్నా చూస్తే తప్ప నేను రాయలేను. ఏదన్నా ఇప్పుడు ఈ సినిమా రైటర్స్ వాళ్ళకి స్పాంటేనియస్గా చాలామంది వాళ్ళకి రిఫరెన్స్లు కావాలి. ఆ సినిమాలు, ఈ సినిమాలు, ఆ సీన్స్, ఈ సీన్స్, ఆ కుర్రాళ్ళందరూ 10 మంది చేరి అన్ని తీసి ఏరి, ఆ స్థితి నాకు వద్దు. ఒక పాయింట్ చెప్పగానే నా మైండ్లో అది వెలగాలి అంతే. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఇస్తారు, అప్పుడు నేను ఆలోచించడం మానేస్తాను. అవి చూసేసి కొంచెం మార్పులు చేసి చేస్తాను నేను. ఓకే గుడ్, బట్ నా బ్రెయిన్ మాత్రం చచ్చిపోతుంది, నేను చేయను అన్నాను. ఇది నా క్యారెక్టర్. క్యాచ్ మీ ఆన్ ఐ డ్రీమ్.